మనందరి తలలో రోజంతా ఒక వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది కదా. మనతో అదే మాట్లాడుతుంది, కొన్నిసార్లు పొగుడుతుంది, కొన్నిసార్లు తిడుతుంది. మరి అసలు ఆ వాయిస్ ఎవరిది? మరి దాన్ని వింటున్నాది ఎవరు? రండి, ఈ అన్వేషణలో కలిసి లోపలికి ప్రయాణిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే మనం మొత్తం విశ్లేషణ మొదలవుతుంది. మన లోపల రోజూ మనం వినే ఆ స్వరం, ఒకవేళ అది నిజంగా మనం కాకపోతే మరదెవరు? ఎక్కడ్నుంచి వస్తోందా మాట? చూడండి, డాక్టర్ దీపికా సరాఫ్ ఎంత అద్భుతంగా చెప్పారో. ఈ లోపల జరిగే సంభాషణ అదేదో టైంపాస్ కబుర్లు కాదు, అది ఒక ఆర్కిటెక్ట్ లాంటిది. మన రియాలిటీని, మన ప్రపంచాన్ని డిజైన్ చేసే ఒక శక్తివంతమైన సాధనం. నిజం చెప్పాలంటే మన ప్రపంచాన్నే అది నిర్మిస్తోందన్నమాట. అయితే ఇక్కడే ఒక చిక్కుంది. ఈ లోపలి స్వరం నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు మనలోనే ఒక సంఘర్షణ మొదలవుతుంది. మనలో మనం విడిపోయినట్టు అనిపిస్తుంది. అసలు నేనెవర్ని అనే కన్ఫ్యూజన్లో పడిపోతాము. మరి ఈ మైండ్లో జరిగే గందరగోళం నుంచి బయటపడే దారి ఉందా అంటే ఉంది. మన ప్రాచీన వేదాంతంలోనే దీనికొక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. ఇదేం చేస్తుందంటే మన ఫోకస్ని లోపల జరిగే ఈ రణగోళం నుంచి తీసి ఒక ప్రశాంతమైన చోటికి మారుస్తుంది. ఇక్కడ వేదాంతం చెప్పే ఒక కీలకమైన తేడాని అర్థం చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ ఉన్న జీవుడు అంటే ఎవరు? మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, ఈ శరీరం, వీటన్నిటినీ కలిపి నేను అనుకుంటాం కదా, అదే. ఇదెప్పుడూ మారుతూ ఉంటుంది. ఈరోజున్నట్టు రేపుండదు. కాని రైట్ సైడ్ ఉన్న ఆత్మ అలా కాదు. అది వీటన్నిటి వెనకాలుండే ఒక సైలెంట్, శాశ్వతమైన కాన్షియస్నెస్. ఎలాగంటే ఆకాశంలాగా. మేఘాలొస్తుంటాయి, పోతుంటాయి, కాని ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సరే, ఈ తేడాని మాటల్లో చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక టెక్నికుంది. దాని పేరే సాక్షీభావ. సింపుల్గా చెప్పాలంటే మన మైండ్లో వచ్చే ఆలోచనలని, ఫీలింగ్స్ని ఒక సినిమా స్క్రీన్ మీద చూస్తున్నట్టు చూడాలి, అంతే. వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ దూరం నుంచి గమనించడం. ఇలా చేసినప్పుడు మన అసలు స్వరూపానికి, మనసు క్రియేట్ చేసే ఈ డ్రామాకి మధ్యున్న గ్యాప్ క్లియర్గా అర్థమవుతుంది. నిసర్గదత్త మహారాజ్ ఎంత సింపుల్గా కాని ఎంత పవర్ఫుల్గా చెప్పారో చూడండి. ఈ సాక్షిగా ఉండే పద్ధతిలో ఉన్న పవరంతా దాని సింప్లిసిటీలోనే ఉందన్నమాట. మనం ఆలోచనలు కాదు, వాటిని చూసేవాళ్లం అనే ఒక్క విషయం గుర్తుంటే చాలు, అంతే. ఓకే, అంతా బానే ఉంది కదా. కానీ కథ ఇక్కడితో అయిపోలేదో. ఇక్కడే అస్సలైన ట్విస్టుంది. ఈ సొల్యూషన్లోనే మనం ఊహించని ఒక మలుపుంది. దీన్ని మనం ఇంకాస్త లోతుగా చూడాలి. ఇది చూడండి, టామ్ దాస్ ఏమంటున్నారంటే, శ్రీరమణ మహర్షి ఈ సాక్షిగా చూసే పద్ధతిని అస్సలు ఏమాత్రం రికమెండ్ చేయలేదట. ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది కదా. ఇది మనల్ని మళ్లీ మొదటికి తెచ్చి అసలు విషయమేంటని ఆలోచింపచేస్తుంది. వెంటనే మనకొచ్చే ప్రశ్న ఇదే: ఒకవేళ మనం సాక్షి కాకపోతే మరి మనం ఎవరు? సాక్షిగా ఉండటం ఫైనల్ ఆన్సర్ కాదంటే మరి మన నిజస్వరూపమేంటి? ఈ ప్రశ్నే మనల్ని నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్కి తీసుకెళ్తోంది. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. శ్రీరమణ మహర్షి ప్రకారం ఈ సాక్షి అనేది ఫైనల్ డెస్టినేషన్ కాదు, అదొక పాయింటర్, ఒక టూల్ మాత్రమే. దేనికి టూల్? మనసులో వచ్చే ఆలోచనల మీద, ఫీలింగ్స్ మీద నుంచి మన దృష్టిని మళ్లించి అసలు నేనెవరు అనే దానిమీదికి ఫోకస్ చేయడానికి ఇదొక సాధనం, అంతే. సరే, ఆత్మ ఎందుకు సాక్షి కాదు? లాజికల్గా చూద్దాం. ఫస్ట్ పాయింట్, సాక్షి ఉండాలంటే సాక్షిగా చూడటానికి ఇంకో వస్తువు ఉండాలి, కరెక్టే కదా. రెండో పాయింట్, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు చూసేవాడు, చూడబడేది అనే తేడానే మాయమైపోతుంది. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ రెండూ ఒకటైపోతాయి. అప్పుడు మూడో పాయింట్, ఆత్మ దేనికీ సాక్షిగా ఉండలేదు, ఎందుకంటే అది తప్ప రెండోది ఏదీ లేదు. అక్కడ మిగిలేది ఆత్మ ఒక్కటే. ఈ విషయానికి శ్రీరమణ మహర్షి మాటలు ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాయి. చూడండి, ఆత్మకు సాక్షి అని పేరు పెట్టడం ఒక మూర్ఖపు ఆలోచన. ఆత్మ అనేది రెండోది లేని ఏకైక సత్యం. చాలా క్లియర్ కదా. ఆత్మ దేన్ని గమనించదు, ఎందుకంటే ఆత్మ తప్ప వేరేదేదీ లేదు కాబట్టి. ఓకే, ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది. ఆత్మసాక్షి కూడా కాదు, అద్వైతం, ఇదంతా గొప్ప విషయమే. కాని మన డైలీ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చెయ్యాలి? మనం చేసే పనులకి ఈ జ్ఞానానికి సంబంధమేంటి? ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసిందేంటి?
సింపుల్గా సాక్షి అనే టూల్ వాడి మన అహాన్ని కాస్త సైలెంట్ చేయాలి. అప్పుడు మన నిజ స్వరూపమేంటో అర్థమవుతుంది. ఇది దారి. అయితే ఈ గొప్ప సత్యం మన యాక్షన్స్కి, మనం చేసే పనులకి ఎలా వర్తిస్తుంది? ఇక్కడే అసలైన విషయముంది. ఈ ప్రశ్నకు సమాధానం మనకు భగవద్గీతలో దొరుకుతుంది. గీత 2 ముఖ్యమైన పదాల మధ్య తేడాని చూపిస్తుంది: సన్యాసం, త్యాగం. చూడండి, సన్యాసం అంటే పనులన్నీ వదిలేసి వెళ్ళిపోవడం. కాని త్యాగమంటే అది కాదు. త్యాగమంటే మన పనులు మనం చేసుకుంటూనే ఆ పనుల ఫలితాలని వదిలేయడం. అంటే నేను చేశాను అనే గర్వాన్ని, నాకు ఫలానా రిజల్ట్ రావాలి అనే ఆశని వదిలిపెట్టడం. అంతేకాదు, గీతలో కొన్ని పనుల్ని అస్సలు ఎప్పటికీ వదలకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అవేంటంటే యజ్ఞం అంటే సెల్ఫ్లెస్ సర్వీస్, దానం అంటే చారిటీ, మరియు తపస్సు అంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఇవి మన డ్యూటీస్. వీటిని చెయ్యాలి, కాని ఎలాంటి రిజల్ట్ ఆశించకుండా చెయ్యాలి. సో మొత్తం మీద అసలు పాయింట్ ఏంటంటే, నిజమైన ఫ్రీడమ్ అంటే పనులు మానేయడం కాదు, ఆ పనుల రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ వదిలేయడమే. మన డ్యూటీ మనం చెయ్యాలి, కాని దాని రిజల్ట్ని ఒక ఉన్నత శక్తికి అర్పించాలి. అదే త్యాగం, అదే అసలైన స్వేచ్ఛ. దీనికి భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ కృష్ణుడు అంటే ఆ ఉన్నత చైతన్యం, అర్జునుడు అంటే కర్మ చేసే మనం. ఈ రెండూ కలిసినప్పుడు, అంటే మన కర్మలని ఆ చైతన్యంతో అనుసంధానించినప్పుడు, అక్కడ విజయం, ఐశ్వర్యం, శ్రేయస్సు అన్నీ ఉంటాయనర్థం. సో ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ స్వేచ్ఛ అనేది మనం ఏం పని చేస్తామన్న దానిలో కాకుండా ఆ పనిని ఎలా చేస్తామన్న దానిలో ఉంటే, ఈ ఒక్క ప్రశ్న త్యాగం యొక్క మొత్తం సారాంశాన్ని పట్టిస్తుంది. బహుశా అసలైన విముక్తి అనేది చేసే పనిలో కాదు, దాని చేసే మన యాటిట్యూడ్లోనే ఉందేమో. ఆలోచించండి.